ఏ అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై. సడన్గా పిలిచేశారు అయ్యగారు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు కూడా. ఇది గురువుగారు ఇచ్చినటువంటి అవకాశము. దీన్ని నిజంగానే సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా ఇంతకుముందు అయ్యగారు చెప్తున్నప్పుడల్లా నేను రియలైజ్ అవుతాను ప్రతి ఒక్క మాట. ఇవన్నింటికన్నా ఈ 1 అవర్ ఈ ఉపన్యాసం కోసమే నేను వస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ టైమే ఏమేమి నేర్చుకోవాలి, ఎలా రియలైజ్ అవ్వాలి అనేది ఎవ్రీడే అయ్యగారు యూట్యూబ్ వీడియోల ద్వారా పంపిస్తూ ఉన్నాడు. ఇంట్లో ఉండి కూడా అవన్నీ కూడా వినడానికి ఒక గొప్ప అవకాశం కలిగిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఈ విషయాల్లో. నేను వింటున్నప్పుడు కొన్ని సందేహాలు కూడా వస్తాయి మధ్యలో. ఒకదానికోటి కనెక్టివిటీ ఎట్లా దాన్ని వెతుక్కోవాలనే సందేహం కూడా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియో విన్నప్పుడు దానికి సంబంధించిన కనెక్టివిటీ అట్లా తెలుస్తూ ఉంటుంది. ఇది నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒకసారి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ కనెక్టివిటీతో కనుక మళ్ళీ మనం మిస్ అవ్వకుండా అదే జ్ఞానంతో అదే కోరికతో కనుక తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతిదీ మనల్ని చేరుకుంటుందని అనిపిస్తుంది. నేను అది ఫీల్ అయ్యి చెప్తున్నాను. నా చిన్నప్పటి నుంచి నా కోరిక చాలా ఆధ్యాత్మికంగా నేను చాలా విషయాలు తెలుసుకోవాలి. అసలు ఈ సృష్టి ఎలా స్టార్ట్ అయింది, సృష్టి గురించి, ఇక్కడ మనుషుల గురించి, అసలు ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి, ఆ జ్ఞానం అంతా నాకు వచ్చేయాలనేది నా కోరిక. దాని గురించి నేను చాలా వెతుకుతూ ఉంటాను. దీనికి కారణం ఏంటి అంటే మా అమ్మగారు. ముఖ్యంగా మా అమ్మగారు గురు ఉపదేశం కోసం తను 28 ఇయర్స్లోనే చాలాసార్లు గురువు ఉపదేశాల కోసం తిరగడము, సత్సంగాలు వినడము, ప్రతి వారము అవన్నీ చదవడము, ఇలాంటివన్నీ ఎన్నో చేసింది. స్వామి సుందర చైతన్యానంద స్వామి దగ్గరికి వెళ్తూ ఉండేది. మేము చిన్న చిన్న పిల్లలము, మాకన్నీ చేస్తూ తను చాలా బిజీ లైఫ్ అయినా అందులో కూడా గురువుకి ఎట్లా టైం ఇవ్వాలి, సత్సంగాలకు ఎట్లా టైం ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, ఇంట్లో వాళ్ళు తిడుతున్నా, నీకెందుకు ఈ వయసులో అని అంటున్నా, ప్రతి ఒక్కరూ వెనకాల కామెంట్స్ అన్నీ చేస్తున్నా కూడా మా అమ్మ ఏ రోజు లెక్క చేసేది కాదు. రోడ్డు మీద మమ్మల్ని పెట్టుకొని వెళ్తూ ఎవరైనా కనిపించగానే ఒక భగవద్గీత బుక్ ఇచ్చి, అమ్మ ఇది చదవండి, దీని గురించి తెలుసుకోండి, ఇది మీకు చాలా మంచి చేస్తుందని చెప్పేది. వాళ్ళందరూ పిచ్చిదాన్ని చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు నాకు ఇంకా గుర్తున్నాయి. నేను చాలా చిన్నదాన్ని అప్పుడు. తను ఒక అనారోగ్య స్థితి వల్ల 32 ఇయర్స్లోనే క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగింది. ఆ టైంలో కూడా సీతమ్మ గారు మా ఇంటికి రావడం జరిగింది. తను సిక్ అయిన టైంలో తనకి ఎలాగైనా మంత్రం కోసం తను చాలా తప్పించిపోయింది కదా, చాలా ప్రాక్టీస్ చేసింది. ఇద్దామనే టైంలో సాధన చేయకుండా మంత్రం ఇచ్చి ఉపయోగం లేదని అమ్మగారు తిరిగి రావడం జరిగింది. ఆ టైంలో నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. నాకు ఎప్పుడైతే తెలివి వచ్చిందో, నాకు ఎప్పుడైతే ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ చేసినవి అన్నీ కూడా మాకు గుర్తుండి నేను ఎలాగైనా ఈ మార్గంలో వెళ్ళాలనేది నా దృఢ సంకల్పం. అది దానికి మా అమ్మగారు ఆశీర్వాదం అనుకుంటాను. లక్కీగా గురుగారి ఆశ్రమంలో పరిచయం అయ్యి, గురుగారి ద్వారా, మా పెద్దత్తయ్య ద్వారా ఈ ఆశ్రమం అనేది మాకు పరిచయం అయింది. చాలా తక్కువ టైం ఇస్తాను ఇక్కడికి రావడానికి, చాలా తక్కువ టైము. బట్ విని ఆచరించడానికి, నాలో ఉన్నటువంటి మార్పుల్ని తెచ్చుకోవడానికి నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ టైంలో మా అమ్మ నాన్ వెజ్ మానేసింది అనేది నాకు తెలుసు. నాన్ వెజ్ తినలేదు అనేది నాకు తెలుసు. కానీ ఎందుకు మానేసింది అనే రీజన్ పర్టికులర్గా నాకు తెలియదు. తర్వాత నేను పెద్ద అవుతున్న కొద్దీ కూడా ఒక అమ్మమ్మ ఉండేది. అమ్మమ్మ నేను యజ్ఞాలు చేస్తూ ఉండేది, మా ఇంటి పక్కనే ఉండేది. నేను బస్సు ఎక్కేయడానికి వచ్చినప్పుడు అమ్మమ్మ చెప్పింది నాకు, అన్నీ చదువుతూ ఉంటాను కదా, ఇట్లా అన్నీ చదువుతూ ఉంటుంటే, నీవన్నీ బాగున్నాయి బిడ్డ, కానీ నువ్వు ఒక నాన్ వెజ్ మానేసేయి, నువ్వు ఇంకా చాలా బాగా అవుతావు అన్నది. ఆ అమ్మమ్మ బస్సు ఎక్కేటప్పుడు ఎందుకన్నది నాకు తెలియదు. అమ్మమ్మ అంటే ఇంటి పక్కన ఉంటారు కదా, అట్లా అమ్మమ్మ అనేదాన్ని. ఆ అమ్మమ్మ అన్న తర్వాత నా మనసులో సీడ్ వేసేసి వెళ్ళిపోయింది. సీడ్ పడ్డది. అయ్యగారు చెప్పారు కదా విత్తనం గురించి, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఎలా మానేయాలి అనేది తెలియదు. ఎందుకంటే పెళ్ళై 3 పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఇప్పుడు ఏమైంది అనే విధంగా వస్తాయి కదా అందరి కామెంట్స్, ఎట్లా నేను ఫేస్ చేయాలి అని ఫస్ట్ నేను సండే ఆరోగ్యంగా ఉండడం కోసం నేను సండే మానేస్తున్నాను అని డిక్లేర్ చేశాను. ఓకే, మా ఇంట్లో చాలా పెద్ద కాందన, రోజుకో ఫంక్షన్ ఉంటుంది, సండే కంపల్సరీ ఫంక్షన్ ఉంటుంది. ఫస్ట్ నేను సండే చెక్ పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు కొద్ది రోజులు అన్నారు, నువ్వు ఎందుకు తినట్లేదు అనేది. సో నేను సూర్యుడి కోసం నేను తినట్లేదు, నేను ఆరోగ్యంగా ఉండాలని సండే నేను మానేశాను అన్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా,
సో ఆ రోజు నేను తినకుండా ఉంటే మ్యాక్సిమం ఫంక్షన్స్ అన్నీ సండేనే ఉంటాయి, కాబట్టి నేను సండే నాకు హెల్ప్ అయింది. దాని తర్వాత కొన్ని పరిస్థితులు, కొన్ని సంవత్సరాలు అయింది, ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇలాగే తినడం మానేసిన తర్వాత మా ఇంట్లో ఉప్పలం వచ్చింది గార్డెన్లో. ఉప్పలం అంటే ఐడియా ఉంది కదా, గురువుగారు వచ్చారు, ఉప్పలమ్మ వచ్చింది అన్నారు, పూజ చేయాలన్నారు. దాని తర్వాత ఉప్పలమ్మ వెజిటేరియన్ తినే విధంగా వచ్చింది. సండే మీరు కంప్లీట్గా అందరూ మానేసేయాలని నా పంతులు చెప్పాడు. అంటే ఒక సంకల్పము, మనం ఏదైనా అనుకుంటే దానికి అనుగుణంగా ఎలా చర్యలు అనేవి స్టార్ట్ అవుతాయి అనేది నేను ఇది ఎగ్జాంపుల్గా మా లైఫ్లో జరిగింది చెప్పాలనుకుంటున్నాను. అప్పటి వరకు సండే తినట్లేదని తిట్టిన రాజేష్ గారు కానీ, మా హస్బెండ్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా తినొద్దు అనే విధంగా అయిపోయింది. దాని తర్వాత ఇలాగే ఒక కొన్ని సంవత్సరాలు గడిచింది. దాని తర్వాత నేను న్యూట్రిషన్ సెంటర్ రన్ చేస్తూ ఉంటాను. హెల్తీగా ఉండడం కోసం అందరినీ గైడ్ చేయడం నా యొక్క వృత్తి. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం మనం అందరం కూడా. ఆరోగ్యానికి కావాల్సినటువంటి అలవాట్లని మార్చడము, మంచి ఫుడ్ని వాళ్ళకి ఇవ్వడము అనేది నేను చేసే పని. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బీపీ తగ్గిన వాళ్ళు ఉంటారు, షుగర్ తగ్గిన వాళ్ళు ఉంటారు, బాగా మోకాళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు ఉంటారు, బరువు తగ్గిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటూ ఉంటారు. నేను అనుకున్నాను కదా, ఈ నాన్ వెజ్ మానేయాలి అనేది నా మనసులో. ఎలా మానేయాలో తెలియదు, ఎందుకు మానేయాలో కూడా తెలియదు అసలు. ఓకే, దాని తర్వాత మా కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్లాస్ చెప్పారు ఆ రోజు. నాకు చాలా కనెక్టివిటీ దొరికింది ఆ రోజు ఆ క్లాస్లో. అంటే నేను ఏదైనా చెప్పాలి సమాజానికి అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి. ఏదో మూఢనమ్మకాలు, ఏదో తినొద్దు అంటే వాళ్ళు వాళ్ళ యాంగిల్లో వాళ్ళని సాటిస్ఫై చేసే రీజన్ నాకు కావాలి. ఆ టైంలో ఆ క్లాస్ హార్మోన్స్కి కనెక్ట్ అయినటువంటి క్లాస్ అనమాట. సో ఎప్పుడైతే ఏమంటారు, మేక కానీ కోడి కానీ ఏదైనా కట్ చేసినప్పుడు అది చాలా భయంతో ఉంటుంది. దానికి కూడా ఇలాగే సంసార బంధాలన్నీ ఉంటాయి కదా, అమ్మ, నాన్న, అక్క, చెల్లె, వాటికి కూడా ఉంటాయా లేవా? ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. అవి ఎప్పుడైతే మనం తీసుకెళ్తూ, ఇవాళ నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా చూశాను, చాలా మటన్ షాపులలోకి వాటిని తీసుకెళ్తూ ఉన్న టైంలో నేను ఇట్లా వస్తూ ఉన్నాను, వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేను. అవి మౌనంగా ఉండి భయంతో ఒక రకమైన భయంకరమైన హార్మోన్స్ వాటిల్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. భయానికి సంబంధించి ఇప్పుడు మనం ఎవరైనా చంపడానికి వస్తే మనం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసుకుంటామా? ఏం హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో? భయానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయా లేదా? వాటి శరీరాల్లో కూడా మనం ఎప్పుడైతే చంపడానికి రెడీ అయ్యామో వారికి అర్థమైపోతుంది, వాటి బాడీలో ఆ హార్మోన్స్ అన్నీ రిలీజ్ చేసేసుకుంటుంది. ఆ కట్ చేసిన తర్వాత తినేది ఎవరు? మనము. తిన్న తర్వాత మన బాడీలో కూడా హార్మోన్కి సంబంధించినటువంటి రకరకాల ప్రాబ్లమ్స్తో ఇవాళ మనం అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఇది ఈ కనెక్టివిటీ నేను విన్నాను. ఎందుకు అంటే మేక కానీ కోడి కానీ రెండిటికి కూడా సంబంధాలు ఉంటాయి. నా పిల్లలు అని చూడండి, కోడి పిల్లలన్నింటినీ రెక్కల కింద పెట్టుకొని పెంచుతూ ఉంటుంది, కరెక్టే కదా? ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాటిని ఎప్పుడైతే తింటామో మనము, అప్పుడు వాటి బాడీలో రిలీజ్ అయినటువంటి భయంకరమైన హార్మోన్స్ మన శరీరాన్ని అనారోగ్యంలోకి తీసుకెళ్లే విధంగా ఆ కోపము, ఆవేశము, ఏమైతే విలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మన మనుషులటువంటి బాడీలో కూడా జరుగుతూ ఉన్నాయి, కరెక్టా కదా? గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం శాంతంగా ప్రతిదీ కూడా చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కోపం వస్తారు, అది అందరికీ వస్తుంది. సమయాన్ని బట్టి కోపం రాకపోతే ఎట్లండి, మనుషులే కాదంటారు కదా, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అంటే ఒకప్పుడు దేవతలు, రాక్షసులని ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు పూర్వం రోజుల్లో. ఐడియా ఉంది కదా? దేవతలు ఎందుకు అయ్యారు? వాళ్ళు ఏం తింటారు? దేవతలందరూ కూడా మంచి సాత్విక ఆహారం తింటారు, అమృతం తీసుకుంటారు, కరెక్టా కాదా? రాక్షసులందరూ వాళ్ళు రాక్షసులను ఎందుకు అన్నారు? వాళ్ళు ఏం తింటారు అప్పుడు? మాంసాలు తింటారు కాబట్టి వాళ్ళని రాక్షసులు అన్నారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి? మాంసాహారం తిన్నట్టుగానే వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఉంటాయి, కరెక్టా కదా? ఇప్పుడు మనం ఫుడ్ మార్చుకోకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఒకప్పటిలాగా సంబంధాలు లేవు ఇవాళ, ఒకప్పటిలాగా ప్రేమలు లేవు, ఒకప్పటిలాగా అలాంటి బాండింగ్ లేదు. ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఇట్లా? అప్పట్లాగా లేవండి, నిజమే. ఇప్పుడు అన్నీ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరెవరు అనుకుంటున్నారు? అందరు కాదు, మీరు అనుకుంటున్నారా లేదా కావాలి నాకు? లేవు కదా,
దానికి కారణం ఏంటి? రాను 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 జనరేషన్ బై జనరేషన్ మనిషి ఆయుష్ తగ్గిపోవడమే కాకుండా ఈ సంబంధాల్లో కూడా మార్పులు రావడానికి కారణం మనం తినేటువంటి ఫుడ్. మనం ఏదైతే 3 పూట్ల తింటున్నామో మార్కెట్లో దొరికేటువంటి ఆహారము, పౌష్టిక విలువలు లేనటువంటి ఆహారము, ఇలాంటి హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఆహారం మనం తీసుకోవడం వల్ల రోజుకి మనలో ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఈ హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యేది మన గట్లో, అంటే మన పేగుల లోపల మనకి ఆప్యాయత, అనురాగము, మంచి మంచి హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యేది అన్నీ కూడా మన పొట్టలో రిలీజ్ అవుతాయి. కానీ పొట్టంతా ఏమంటారు బ్యాడ్ ఫ్యాట్, టాక్సిన్స్, మంచి ఫుడ్ తినకుండా అవన్నీ పేరుకుపోయినటువంటి టాక్సిన్స్తో గట్టంతా పాడైపోయినప్పుడు ఇంకా మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యేటువంటి, మంచి ఫీలింగ్స్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్సే లేదు. అవునా కదా? సో దాన్ని హెల్తీగా ఉంచుకోవడానికి ఆలోచించట్లే. పైగా మంచి ఫుడ్ ఒక్కటే కాదు, మంచి కమ్యూనిటీ సత్సంగం, అంటే మంచి ఆలోచించే వాళ్ళు, మంచి మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉండగలిగితే కనుక కొంతవరకు మనము బెటర్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇవాళ సమాజంలో లోపాలు. ఇవాళ తినే ఆహారం ఒకటి, మంచిగా ఉండడానికి కావాల్సినటువంటి సత్సంగత్యం ఏవైతే ఉందో ఈ రెండు మిస్ అవ్వడం వల్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరిది వాళ్ళే రైట్. ఇవాళ మేజర్గా అందరికీ వచ్చేటువంటి జబ్బు ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు, నాకెవరు ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇలాంటి జబ్బు ఎక్కువగా వస్తుంది. ఈ జబ్బుకి అసలు మందే లేదు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని మారడానికి తప్ప దానికి అసలు మందే లేదు. సో ఇలాంటి సత్సంగత్యంలో మనం ఉన్నాం కాబట్టి మంచి విషయాలు తెలుసుకుంటూ మన మార్గాన్ని మంచిగా చేసుకోవడం కోసం కావాల్సినటువంటి జ్ఞానాన్ని కనుక తెలుసుకుంటే మనమందరం నిజంగా మళ్ళీ జన్మ లేకుండా అయ్యగారు చెప్పినట్టుగా ఆ జన్మ లేకుండా చేసుకోవడానికి ఆ సాధన ఏదైతే ఉందో ఆ సాధనలో ఏది లేకపోయినా ఉండగలిగాలి అన్నారు చూడండి, అది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మనకు ఆనందం అనేది ఒక పరిస్థితి వల్ల, ఒక వస్తువు వల్ల, ఒక మనిషి వల్ల, లేదంటే ఒక సిచ్యువేషన్ వల్ల, ఏ దాని వల్ల ఆనందం వచ్చినా కూడా అది టెంపరరీ, పర్మనెంట్ కాదు. ఇవాళ మనం ఏదైతే ధ్యానం చేస్తే వచ్చేది కానీ ఈ మాటలు తెలుసుకుంటే వచ్చేటువంటి నిజమైన ఆనందం ఏదైతే ఉందో అది పర్మనెంట్గా మనల్ని ఆనందంగా ఉంచడానికి, ఏది లేకపోయినా ఆనందంగా ఉంచడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అవునా కదా? సో ఇలాంటి ఆనందాన్ని మనం పొందడానికి ఎక్కువ ఉత్సాహంతో ఉండాలి, ఎక్కువ దానికోసం అన్వేషిస్తూ ఉండాలి. కానీ ఏది లేకపోయినా మనం హ్యాపీగా ఉండం. అందరూ మనకు నచ్చినట్టుగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎవరైనా సరే నేను ఎలా ఉంటానో అలా వాళ్ళు ఉండాలి. అక్కడే అన్ని సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి మనకి. వాళ్ళు మనలాగా ఎలా ఉంటారంటారా? ఉండరు అసలు. వాళ్ళే అయ్యగారు చెప్తూ ఉంటారు కదా, ఆ జీవి యొక్క సంస్కారం, ఆత్మ సంస్కారాన్ని బట్టి ఆ జీవి అలా ఉంటారు. కరెక్ట్? వాళ్ళ సంస్కారం ఎక్కడి నుండి వచ్చింది? అది వాళ్ళ వెనుక జన్మ ఏదైతే ఉందో ఆ జన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం. ఇప్పుడు పిల్లి గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. పిల్లి దాని సంస్కారాన్ని కోల్పోలేదు, ఎలుక రాగానే దాని న్యాచురల్ ఏదైతే ఉందో దాన్ని చూపించేసింది. అందుకే మనకు చాలా శాస్త్రాలు ఇవన్నీ కూడా చెప్పారు. కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిన దాని యొక్క ఏదైతే ఉందో అది. అందుకే మనం ఇక్కడ అందరం ఉన్నామంటే మన వెనుక జన్మలో మనం అందరం కూడా మంచి పనులు చేసాం. అందువల్లే ఈ ప్రాంగణంలో అడుగు పెట్టడానికి కానీ ఇలాంటి మంచి మాటలు వినడానికి కానీ మనం టైం ఇవ్వగలుగుతున్నామంటే మన గత జన్మలో చాలా పుణ్యం చేసుకున్నామని మనకు అర్థం. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఈ భావన ఉండదు మనకి. కష్టాలు ఎంతమందికి ఇక్కడ కష్టాలు ఉన్నాయి? అందరికి ఉన్నాయంటారా? నిజంగా చెప్పండి, ఎంతమందికి ఇక్కడ కష్టాలు ఉన్నాయి? కష్టాలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకి. అప్పుడు ఎవరు కావాలి? దేవుడా నువ్వు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అసలు అని అప్పుడు మనం దేవుని తిట్టడానికో లేదా అనడానికో ఏదో ఒక రకంగా దేవుడిని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. దేవుడు మనకు అన్ని వేళలా, ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు ఎగ్జాంపుల్, మనం అమ్మా నాన్నలాగా దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? అమ్మా నాన్నలాగా గురువు అని ఎంతమంది నమ్ముతున్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు కదా. మన అమ్మా నాన్న కానీ గురువు కానీ మనకు మంచి చేయాలనుకుంటారా, చెడు చేయాలనుకుంటారా? పొరపాటున కూడా వాళ్ళు మనకి చెడు చేయరు. కరెక్టా కదా? మరి ఇప్పుడు దేవుడి అధీనంలో మనం ఉన్నప్పుడు, పుట్టి పెరుగుతున్నప్పుడు
దేవుడు మనకిచ్చేదంతా కూడా మంచా చెడా? మంచా చెడా? మరి అందులో కొన్ని చెడు అనుకుంటున్నాగా. కరెక్టా కాదా? ఇది అన్నీ మంచి అనుకున్నప్పుడు మనకు మంచి ఇచ్చినా మంచి అనుకోవాలి, చెడు ఇచ్చినా కూడా మన మంచి కోసమే అనుకోవాలి. ఏది జరిగినా మన మంచి కోసమే అనేటువంటి ఆలోచన ఆ టైంలో రావట్లేదు మనకి. అబ్బా ఇది బాగాలేదు, ఈ సిచ్యువేషన్ బాగాలేదు, ఈ సిచ్యువేషన్ నుంచి ఎట్లయినా బయటపడాలి అనే ఆలోచన వస్తూ ఉంది. అంటే మనకందరికీ కూడా కర్మ సిద్ధాంతం గురించి తెలుసు కదా. నిన్న చేసిన పనికి ఇవాళ డే వస్తుంది, నిన్న చేసిన దానికి ఇవాళ చేసేటువంటి కర్మకి రేపటి రోజు రెడీగా ఉంటుంది, అంతే కదా. అంటే నిన్న చేసిన దానికి ఇవాళ అనుభవిస్తూ ఉన్నాను, ఇదేదైతే ఉందో పాపాన్ని అనుభవిస్తూ ఉన్నాను, రేపన్నా బాగుండాలంటే ఇవాళ నేను మంచి కర్మ చేయాలి అనే విధంగా మనం ప్రయత్నం చేయగలిగితే కనుక మళ్ళీ జన్మ ఎందుకు ఉంటుంది? అసలు మళ్ళీ జన్మ ఎందుకు ఉంటుంది? ఈ జన్మలో ఏదో కర్మ చేస్తే మళ్ళీ జన్మ కావాల్సిందే మనకు దాన్ని తీర్చుకోవడానికి, కరెక్టా కదా. జన్మ లేకుండా చేయాల్సినటువంటి వాళ్ళందరూ కూడా సాధన ఈ జన్మలో చేయాల్సినటువంటి మంచి కర్మల మీద ఎక్కువ ఫోకస్ చేసి, అయ్యగారు చెప్పినట్టుగా గత జన్మల్లో ఉన్నటువంటి కర్మని పోగొట్టుకోవడానికి ఈ గురునామస్మరణ ఏదైతే చెప్పారో దాన్ని మనం చేస్తే కనుక 100% మనం అందరం హ్యాపీగా ఉంటాము, హెల్తీగా ఉంటాము. ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరైతే 4 ఉన్నారో 5 ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు కర్మానుసారంగానే మనతో పాటు జర్నీ చేస్తున్నారట, ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ, అది పిల్లలైనా భర్త అయినా ఎవరైనా సరే, అవునా. ఈ రిలేషన్స్ని అట్లా కనుక చూడగలిగితే కనుక వాళ్ళకి ఏం కావాలో నా బాధ్యతలు ఏమున్నవి నేను నిర్వర్తిస్తూ, వాళ్ళ దగ్గర నుంచి ఏవి ఆశించకుండా నా బాధ్యతలు నేను నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతాను అంటే కనుక ఖచ్చితంగా అందరం హ్యాపీగా ఉంటాం. కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నేను ఇది చేశాను కాబట్టి వాళ్ళు నన్ను ఇట్లా అనాలి, నేను ఇది ఇచ్చాను కాబట్టి వాళ్ళు నాకు ఇది ఇవ్వాలి, మా ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి తీసుకురావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి నన్ను మర్యాద చేయాలి, ఇట్లాంటివన్నీ అనుకోవడం వల్ల మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. ఇట్లా ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేటువంటి సహాయం కానీ ఆశించకుండా చేసేటువంటి ఏ పనికైనా కూడా మన నిజంగా అది మన అకౌంట్లో ఉంటుంది. ఓకే, ఆ అకౌంట్ని పెంచుకునే విధంగా, అది స్విస్ బ్యాంక్ కాదు, పర్మనెంట్ బ్యాంక్ అది, ఆ అకౌంట్లో బ్యాలెన్స్ పెంచుకునే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఒక మనిషిగా బెటర్ పర్సన్గా మారుదాం, ఒక మనిషిగా బెటర్గా ఉందాం. ఆత్మజ్ఞానము, గురువు, ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు. ఒక నార్మల్ సాధారణమైన మనిషిలాగా మనం బెటర్గా, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి మన వాళ్ళు ఇబ్బంది కలగకుండా ఇలా ఉండగలిగితే, ఎవరిని నొచ్చుకోకుండా ఈ బిహేవియర్ని కనుక ఫస్ట్ మనం డెవలప్ చేసుకుంటే దెన్ తర్వాత అన్నీ కూడా మనం ఆటోమేటిక్గా మన బ్రెయిన్లోకి వస్తాయి. మనం వాటిని ఆచరిస్తూ నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ ఏవైతే చెప్తున్నారో అయ్యగారు వాటిని తెలుసుకోవడానికి మనం ముందుగా వెళ్ళొచ్చు. ఒక కథ చెప్తాను నేను ఇక్కడ. ఒక రాజ్యంలో రాజు ఉంటాడు. ఆ రాజు రోజు అన్నదానం చేస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో ప్రజలందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉంటాడు. మంచి కార్యమా కాదు అన్నదానం చేయడం? చాలా మంచి పని. అయితే పైనుండి ఆకాశం నుంచి ఒక గద్ద పాముని చంపేసి తీసుకెళ్తూ ఉంటుంది. ఓకే, ఆ పాము నోట్లో నుంచి ఆ వండే పదార్థాలలో ఒక విషపు చుక్క పడిపోతుంది. పడ్డ తర్వాత ఎవరైతే నెక్స్ట్ ఫుడ్ తింటారో, ఆ అన్నం తింటారో నెక్స్ట్ వాళ్ళు చనిపోతారు. ఆ రాజ్యంలో అంతా కూడా ఒక కల్లోలలాగా అంతా కూడా ఏమంటారు హల్చల్ అయిపోతుంది. తను చనిపోయాడు, ఆ ఫుడ్ తినడం వల్ల చనిపోయాడు. కొన్ని సంవత్సరాల నుంచి రాజు అన్నదానం చేస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు ఆ వ్యక్తి చనిపోవడం వల్ల అందరూ నెగిటివ్ అయిపోతారు, ఇట్లా చనిపోయారు, ఆ ఫుడ్ తినడం వల్ల చనిపోయారు అని. దాని తర్వాత వేరే ఊరు నుంచి ఒక వ్యక్తి అలా వెతుక్కుంటూ వస్తాడు. అమ్మ, అక్కడ చెరువు దగ్గర ఒక ఆవిడ, చాకిల ఆవిడ బట్టలు పిండుతూ ఉంటుంది. ఈ రాజ్యంలో రాజు ఎక్కడో అన్నదానం చేస్తున్నాడంట కదా, ఎక్కడో చెప్తావా, నేను వెళ్ళి తింటాను, నాకు ఆకలి వేస్తుంది అని అంటాడు ఆయన. నువ్వెక్కడికి వెళ్తావు, చావడానికి వెళ్తావా, మొన్ననే ఒక అతను దీన్ని చనిపోయాడు అక్కడ, నీకేం పని బట్ట లేదా అని చెప్పేసి ఆవిడ అతన్ని తిరిగి పంపించేస్తుంది. అయితే ఈ లెక్క అంతా పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్తుంది. ఈ లెక్కలు తెలిసే వ్యక్తి ఉన్నాడు కదా, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చిత్రగుప్తుడి దగ్గర ఆ లెక్కలు రాసుకుంటూ ఉంటారు. చాలా బుర్రగొక్కుంటూ ఉంటాడు చిత్రగుప్తుడు. ఏమైంది చిత్రగుప్త, అసలు ఎందుకు అట్లా సతమతం అయిపోతున్నావు, ఏమైంది అంటే, ప్రభు నాకు అసలు ఈ లెక్క ఎవరి ఖాతాలో రాయాలో ఈ తప్పు నాకు అర్థం కావట్లేదు. అన్నదానం చేసినటువంటి రాజు ఖాతాలో రాయాలా, లేదా వంట చేసినటువంటి వ్యక్తి ఖాతాలో రాయాలా, లేదా ఆ పాము ఖాతాలో రాయాలా, పాముని చంపినటువంటి గద్ద ఖాతాలో రాయాలా, అస్సలు నాకు తోచట్లేదు.
ఈ పాపపు లెక్క ఎవరి అకౌంట్లో రాయాలి, నాకు సందేహంగా ఉంది అంటాడు ఆయన. సరే, నీకు ఒక సందేహానికి ఒక తీర్పు చెప్తాను పద అని చెప్పేసి చిత్రగుప్తుని తీసుకొని భూలోకానికి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటుంది కదా చాకలి ఆవిడ చూపిస్తాడు. ఈ పాపపు లెక్క ఈవిడ అకౌంట్లో రాయని చెప్తాడు. అదేంటి, ఆవిడకి అసలు ఏ సంబంధము లేదు కదా ఆవిడ అకౌంట్లో ఎందుకు అంటే, సంబంధం లేని విషయం గురించి అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి బ్లేమింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా ఈవిడ అకౌంట్లో ఆవిడ ఆ పాపాన్ని రాయి, వాళ్ళెవ్వరూ సంబంధం లేనటువంటి వాళ్ళు అని చెప్పి యమధర్మరాజు చెప్తాడు. అంటే మనం సంబంధం లేని విషయాలు ఇట్లా చాలా వరకు జోక్యం చేసుకుంటూ ఉంటాం కదా, చాలా వరకు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమంటారు, గ్యాసిప్స్. ఇలాంటి విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ పర్సన్గా మనం అందరం మారడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మన నిజ జీవితంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నంత వరకే ఈ విషయాలు కాదు, రెగ్యులర్ లైఫ్లో ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు అన్నిటికీ టైం ఉంటుంది మనకి, మందిరానికి రావడానికి కానీ, భగవద్గీత చదవడానికి కానీ, లేదంటే ధ్యానం చేయడానికి కానీ, వీటికి సపరేట్గా టైం తీసుకోవడం అంటే మన వల్ల అవ్వదు. అన్ని పనులు అయిపోయిన తర్వాత తిరిగ్గా టైం ఉంటే అప్పుడు వీటి గురించి ఆలోచిద్దాం అనిపిస్తూ ఉంటుంది. కరెక్టా కాదా? సో అట్లా కాకుండా మన నిజ జీవితంలో స్నానం చేయడము, బ్రష్ చేసుకోవడము, పడుకోవడము, తినడము ఎలాంటి లైఫ్ స్టైల్ ఉందో అలాంటి లైఫ్ స్టైల్లో భగవద్గీత కానీ, మంచి విషయాల గురించి సాధన చేయడం కానీ ఒక లైఫ్ స్టైల్గా మారాలి అనేది మనం పెట్టుకోగలిగితే కనుక ఖచ్చితంగా మనము చేంజ్ అవుతాము, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానో మా అమ్మని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. చిన్నప్పుడు ఎప్పుడో మాకు చెప్పేది, తన వెంట పెట్టుకొని తను తిరుగుతూ ఉండేది, అది నా బ్రెయిన్లో ఉంది. సో అట్లా మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్స్ ఫ్యూచర్లో అసలు దేవుడు అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, భగవద్గీత అంటే ఏంటి అని క్వశ్చన్ చేసే రోజులు రాబోతున్నాయి. దీని అంతటికీ సొల్యూషన్ ఏంటి అంటే కనుక మనము మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ, ఆ కల్చర్ సాంప్రదాయాన్ని కానీ మన పిల్లలకి అలవర్చాలి. ఈ విషయంలో పేరెంట్స్ అందరూ కూడా చేంజ్ అవ్వాల్సిందే. వాళ్ళకి ఇప్పుడే అవన్నీ ఎందుకండి, వాళ్ళు ఫస్ట్ చదువుకోనివ్వండి, డిగ్రీలు చదువుకోనివ్వండి, పీజీలు చేయనివ్వండి, బీటెక్లు ఇవన్నీ చేయనివ్వండి. దాని తర్వాత కదా అప్పుడు గురువు గారి గురించి వాళ్ళకి చెప్పేది కానీ, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేది కానీ అనుకుంటే ఉపయోగం లేదు. వాళ్ళు నిజంగా లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ అన్నింటినీ ఫేస్ చేయాలి అంటే ఈ సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పితే కనుక అందరూ బెటర్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కల్కి సినిమాలో 6000 సంవత్సరంలో ఏం జరగబోతుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. 6000 సంవత్సరంలో చూసారు? ఎంతమంది చూసారు? నిజంగా సినిమా చూస్తే ఒక రకంగా భయం వేసింది నాకు. రాబోయే సిచ్యువేషన్స్ ఎట్లా అవబోతున్నాయి, వనరులు లేకుండా మనిషి ఏ విధంగా మారబోతున్నాడు, ఎంత స్వార్థంతో అక్కడ బతుకుతున్నారు మనుషులు అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అలాంటి రోజులు రావద్దు అంటే కనుక మనం ఇప్పటి నుంచే ఉన్న వనరుల్ని కాపాడుతూ సమాజానికి ఏమైనా హెల్ప్ అయ్యే విధంగా మన చర్యలు జరగాలి అనే విధంగా కోరుకుందాం. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై. అమ్మ, ఎవరైనా ఒకళ్ళిద్దరు వెళ్తే వాళ్ళు వెళ్తారు, మిగతా వాళ్ళు సైలెంట్గా కూర్చోండి. అమ్మ 2 మాటలు, తక్కువ టైం ఏముంది మనకి, ఎక్కువ టైం లేదు. ఇప్పుడు తను చాలా చక్కగా చెప్పింది. ఒకటి, నాన్ వెజ్ గురించి ఉదహరించింది. అంటే తను మానేసింది కాబట్టి చెప్పగలుగుతుంది. అంటే నాన్ వెజ్ మానేయడానికి ఆధ్యాత్మికంలో రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. దానికి అంత పెద్ద ఆధ్యాత్మికానికి ముడిపెట్టాల్సినటువంటి అవసరమే కాదు. అర్థమైందమ్మా? చిన్న విషయం, అది చాలా చిన్న విషయం. దానికి ఆధ్యాత్మికానికి పెద్ద యుద్ధం చేసి అది వాళ్ళు ఏదో సాధించినట్లుగా కూడా అనుకుంటారు. అంత కూడా అవసరం లేదని చాలామంది జస్ట్ నార్మల్గానే టేక్ ఇట్ ఈజీగా క్యాజువల్గా మానేస్తున్నట్టు కూడా ఉన్నారు. ఓకే, ఇంకొక మాట దీనికి సంబంధించి చెప్తా. ఇంకోటి ఏంటంటే, తినాలనుకుంటే తినొచ్చు, తినాలనుకుంటే ఉంటే కొనుక్కోవచ్చు, కోసుకోవచ్చు, తినొచ్చు. కాదు, దానికి దేవుడితో ముడిపెట్టడం రాంగ్. దానికి దేవుడితో ముడిపెట్టడం రాంగ్. మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించింది కాబట్టి ఆ దేవుడికి 2 తగ్గొడతాను, 2 ప్రాణులను దంపట్టం. మా అబ్బాయికి వేసవ వచ్చింది కాబట్టి ఈసారి 3 కొడతానంటాం. ఆ 3టిని దేశంపై చంపి చుట్టాలకు కూడా పంచిపెట్టి ఆ పాపాన్ని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అది రైటో రాంగో వాళ్ళకి తెలియదు, కానీ వేదాంతంలో మాత్రం అది రైట్ అని అయితే చెప్పదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాణిని చంపితేనే దేవుడు అనుగ్రహిస్తాడు అంటే అలాంటి దేవుడు ఎందుకు?
ఎవరినో చంపితేనే నేను సంతోషపడతాననేటువంటి దేవుడా? అసలు దేవుడికి అలాంటి థాట్స్ ఉంటాయా? మీరు 4 కోళ్ళను చంపండి, 5 మేకలను చంపండి, 6 గొర్రెలను చంపండి అని అంటాడా దేవుడు? అలాంటి దేవుళ్ళు ఉంటారా? అలాంటి దేవుళ్ళు ఇలాంటి కోళ్ళని, కుక్కల్ని, వీటన్నింటిని దేశంపై చంపితే ఆయన అనుగ్రహించి వీళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇస్తారా, వీళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తారా? అంటే కనీసం వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా లేదనమాట. మనమంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి మనకు అలాంటి ఆలోచనలు ఉండవని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎప్పుడు ఫెయిర్గా ఉంటాం, గురువుగారు చెప్పినటువంటి జ్ఞానంతో దృఢ నిశ్చయంతో ఉన్నాం కాబట్టి మనకు అలాంటివి ఏమీ ఉండవు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.